హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ. సో అయితే ఈరోజు అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. నేను మా వారైతే అక్క అయితే ఇంతసేపు ఉన్నారు కదా, ఫోన్ చేసుకుని వెళ్ళండి అంటే ఇంకా అయితే నైట్ టైం అనమాట, డిన్నర్ చేసుకుని వెళ్ళండి అని చెప్పారు. సరే అయితే మా వారు కిచిడి చేసుకుందామమ్మా బాగుంటుంది అనేసి అంటే సరే అయితే చేసుకుందాం అనేసి అని అక్క అయితే ఇంకైతే ఇలా చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇంకా కాయగూరలని ఇలా కట్ చేసి ఇచ్చేస్తారు మా వారు. నేను అక్కయితే కూడా హెల్ప్ చేయనింది. సరే అనేసి ఇంకా అక్క కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట. అయితే రవ్వ వచ్చి గోధుమ రవ్వ అనమాట. కిచిడికి చాలా బాగుంటుందండి గోధుమ రవ్వ అయితే, హెల్దీ కూడా అనమాట. ఒకవైపు అయితే అక్క పల్లీలు వేయించుతూ ఉందనమాట చట్నీకి. తర్వాత నేను కిచిడికి ఇలా చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇలా కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకుంటూ ఉన్నాం అనమాట. అసలు అలుపు కూడా ఉండదండి. ఇలా అక్కతో ఉన్నానంటే చాలా టైం పాస్ అయిపోతుంది అనమాట. ఏం చేస్తున్నారు మీరైతే కిచెన్ రూమ్లో అనేసి మా వారు, తనైతే ఇంకా కిచెన్ రూమ్లోకి తను కూడా వచ్చేస్తారనమాట మా వారు కూడా. సో ఇంకైతే కిచిడికి అయితే ఇలా మొత్తం తయారు విధం చూడండి. ఏం లేదండి, ఆయిల్ వేసుకున్నాము, జీలకర్ర ఆవాలు అని వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని ఇంకా ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం ఇలా వేసుకొని పచ్చనిపప్పు కూడా వేసుకోవాలన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుందండి, నోటికి బాగా తగులుతూ ఉంటుంది అనమాట పచ్చనిపప్పు అయితే. సో సూపర్గా ఉంటుందండి ఈ కిచిడికి అయితే. కొంచెం అల్లం కూడా వేసుకున్నాను అనమాట. ఇంకా మా వారైతే నేను హెల్ప్ చేస్తానని మా వారైతే ఇలా మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. మీ అక్కా చెల్లెలు ఇద్దరు ఇంకా వెళ్ళారంటే కబుర్లు మాట్లాడేదానికే సరిపోతుంది, ఎప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళేది అనేసి మా వారి కిచెన్ రూమ్లోకి వచ్చేసి తానైతే ఇలా చేస్తూ ఉన్నారనమాట. సరే రా నువ్వు వచ్చి చేతు అనేసి మేమైతే ఇలా వదిలేసామన్నమాట. మా వారైతే ఇలా చేస్తూ ఉన్నారనమాట. మా వారు చేయి పడింది, కిచిడి అయితే అద్భుతంగా వచ్చిందనమాట. ఇంకా అయితే పల్లెలకైతే అక్క ఇలా పొట్టంతా తీస్తూ ఉందనమాట. మొత్తం ఇలా చేసుకున్నామండి. ఇలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. అక్క వాళ్ళ ఇంటికి వచ్చామంటే ఇది ఎలా ఏదో ఒకటి ఇలా చేసుకొని తింటామన్నమాట, లేదైనా బయటైనా వెళ్తామన్నమాట. అక్క వాళ్ళ ఇల్లు అయితే నాకు అమ్మగారు ఇల్లు లాగా కదా. సో ఇలా అయితే ఎంజాయ్ చేస్తామండి. అప్పుడప్పుడు అక్క వాళ్ళ ఇంటికి అయితే ఇలా వచ్చేస్తాం అనమాట. ఎంజాయ్ అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో అదనమాట అండి. మీరు కూడా ఇలా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారా? సో కామెంట్ చేయండి ఎవరెవరు వెళ్ళారో. సో మొత్తం ఇలా కిచిడికి మనం వెజిటేబుల్స్ అన్నీ ఇలా వేయించుకొని కొంచెం తగినంత వాటర్ వేసుకొని, ఈ కిచిడికి వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. మన కిచిడి అప్పుడే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. కొంచెం లూజ్గా ఉంటేనే కిచిడికి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇందులో నేను జీడిపప్పులు వేయలేదు, జీడిపప్పులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అప్పటికప్పుడే జీడిపప్పులు తెచ్చుకోవాలంటే అవసరం లేదులే అనేసి నెయ్యి అయితే ఎక్కువ వేసింది అనమాట అక్క అయితే. ఈ కిచిడి అయితే 3 చేయి పడింది అనమాట. కిచిడి అయితే సూపర్గా వచ్చిందండి, టేస్ట్ అయితే సూపర్ అనమాట.